హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ మహేష్. సో ఇప్పుడు గెస్ట్ ఎవరో తెలుసా? మనందరికీ పరిచయమైన వ్యక్తి. చాలా మూవీస్లలో క్యారెక్టర్స్ చేస్తూ చాలా మిమిక్రీతో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్తో ఉన్నాడు. సో ఆ గెస్ట్ ఎవరో తెలుసా? నమస్తే అన్న. నమస్తే మహేష్. సో ఎలా ఉందన్న లైఫ్ ఇప్పుడు బిఫోర్ మూవీస్ ఆఫ్టర్ మూవీస్? సో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్తో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నా. ఈ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారన్నా? అమ్మ నాన్న డ్రామా ఆర్టిస్టులు. తర్వాత నాన్నగారు అమ్మగారు డ్రామాలు చేస్తూ వాళ్ళకి కలిగిన సంతానం ముగ్గురు అన్నదమ్ములవి. వాళ్ళతో పాటు నేను లాస్ట్. సో వాళ్ళు ఎలాగైతే డ్రామాలు అవి చేస్తూ ముందుకు ఎలా వచ్చారో, సో నేను కూడా ఒక నటుడిని అవ్వాలని అక్కడి నుంచే ఆశతో నటుడిని అవ్వాలనే వచ్చా. సో నేను ఒక మధ్య ఒక వీడియో చూశానన్న మీది. మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు కృష్ణనగర్లో చాలా స్ట్రగుల్ ఏర్పడిందని, ఒక ట్రాఫిక్ పోలీస్ని కలిసి అతను హెల్ప్ చేశాడని విన్నాను. అది నిజమేంటారా? నిజమే. బంజారాహిల్స్ 2 కేబీఆర్ పార్క్లో ఆయన పేరు రామారావు సార్ గారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నేను స్ట్రగుల్ అవుతున్న విధానంలో సార్ గారు నన్ను అంటే నేను నాలో ఉన్న ఆ కసి, ఆ టాలెంట్ గుర్తించి ఆయనే నాకు చాలా రోజులు అన్నం పెట్టి ఆశ్రయించి నిలబడడానికి కారణమైన వ్యక్తి ఆయన రామారావు గారు. సో అన్న, ఈ మధ్యకాలంలో మీకు మాత్రమే మూవీ చేశారు కదా, దాంట్లో చాలా బాగా చేశారు. అది ఎలా ఆఫర్ వచ్చింది? అంత పెద్ద మూవీలో మీకు ఎంత ఆఫర్ ఎలా వచ్చింది మీకు? మీకు మాత్రమే చెప్తా సినిమా నా కెరియర్లో చాలా బెస్ట్ మూవీ. ఎందుకంటే విజయ్ దేవరకొండ సారు ప్రొడ్యూసర్. ఈరోజు మన తెలంగాణకి ఒక గొప్ప హీరో అన్నవాళ్ళ ప్రొడక్షన్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అందులో జాతీయ అవార్డు కలిగిన తరుణ్ భాస్కర్ అన్నతో కలిసి నటించడం. ఈ మధ్య మస్తు షేడ్స్ ఉన్నాయనే మన అభినవ్ గోమటం అన్నగారు, తరుణ్ అన్న, నేను ముగ్గురు కలిసి ఆ సినిమా నటించాం. చాలా సంతోషం. అయితే ఆ సినిమాలో అవకాశం రావడానికి కారణం సురేష్ అన్నని. నేను అవకాశాల కోసం తిరిగే టైంలో అన్నగారు నాకు అవకాశం ఇప్పించారు. తరుణ్ భాస్కర్ ఎలా ఉంటాడన్న సెట్లో? అన్నగారి గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే తరుణ్ భాస్కర్ని దూరం నుంచి చూసి ఆనందపడ్డ రోజుల నుంచి ఆయన పక్కన కూర్చొని చేపల పులుసుతో అన్నం తినే టైం వచ్చింది నాకు. సూపర్. అలాగే ఆయన సెట్లో కూడా చాలా కలివిడిగా మనం ఒక గ్రూప్ డిస్కషన్ సీన్ జరిగేటప్పుడు సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ డైలాగ్ డెలివరేషన్ కానీ, ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి అని ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ, తరుణ్ భాస్కర్ అన్న నా లైఫ్లో చాలా వాల్యుబుల్ పర్సన్. అన్నగారు, తనన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పక్కన చేసే అవకాశం మీకు మాత్రమే చెప్తా సినిమాలో కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లవ్ యూ సో మచ్. సెట్లో అందరితో బాగుంటాడు. ఓకే, సూపర్. ఈ మధ్యకాలం సీత మూవీ కూడా చేశారని తెలిసింది. సీత మూవీ ఎప్పుడో అండి, మీకు మాత్రం చెప్తా. సీత ఇవన్నీ చేసాం. తేజ గారు బాగానే ఉంటారు సెట్లో? తేజ గారు గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువేనండి. ఈజ్ ఏ రియల్ కింగ్ మేకర్. కింగ్ మనసులో ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతారు, అదే చెప్తారు. నన్ను ఆయన సెట్లో ముద్దుగా రే నల్లోడా ఎట్రా అనేవాడు. ఓకే, చాలా హ్యాపీ అనిపించేదండి. సారు తేజ గారు లాంటి వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని దగ్గరికి పిలిచేవాళ్ళు. చాలా హ్యాపీ అనిపించేదండి. సో ఇన్ని మూవీస్ చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయిందన్న? మరి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కలిసి మూవీస్ చూసారా? చూశారు. మీకు మాత్రం చెప్తా సీత అని చేసి చూసారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, మీ విలేజ్లో ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ? అమ్మ చాలా. ఇంకోటి, ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ ది వాయిస్ మీరే ఇస్తున్నారని తెలిసింది విలేజ్లలో. సో అది ఈ మధ్య వైరల్ అవుతుంది చాలా. దాని గురించి అన్న మీద? బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం మహేష్. అన్నగారు అంటే చాలా చాలా అభిమానం, ఇష్టం. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరో పనిచ్చారు, ఒక నటుడిగా నా కర్తవ్యాన్ని నేను చేశాను. అలాగని వాళ్ళంటే ద్వేషం వీళ్ళంటే ప్రేమ అనేది కాదు. నేను ఇప్పుడు ఒక నటుడిగా
కులం, మతం, డబ్బు, ప్రాంతం ఇవన్నీ మాకు రావు. ఒక నటుడిగా ఎవరొచ్చి ఈ కళారూపాలు మీరు చేయాలన్నా మేము చేస్తాం. సో ఆ విధానంలోనే నేను చేశాను. అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేశాను తప్ప ఇంకోటి కాదు. సో మా V5 ప్రేక్షకుల కోసం ఒకసారి ఏమైనా చేయగలుగుతారా? యా, ఖచ్చితంగా అన్నగారిని ఇమిటేట్ చేస్తాను. జగన్మోహన్ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ వాయిస్తోనే 3 పూట్ల ఆనందం తినగలుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఇదే మాదిరిగా తదుపరి ఎలక్షన్లో కూడా మీ ప్రేమను చూపుతారని, ఆ దేవుడు ఆశీస్సులు నా మీద ఉంటాయని మనసు పూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానవ్వా, వెళ్ళొస్తా తాత, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్ సూపర్, ఇంత టాలెంట్ అన్న బాబా, సూపర్. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారన్న మీరు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణయ గోదావరి. ఓకే, సూపర్. అది ఒక డిఫరెంట్ క్యారెక్టరు. అది ఇప్పుడు ఇంతలోకి రివీల్ చేయను. ఓకే, చాలా డిఫరెంట్. ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతారు. ఈ మధ్యకాలంలో మేము కలిసినప్పుడు ఒక ఫోటో చూపించారు, బట్టలు లేకుండా. అదే 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 ఆ సినిమానే. సో ఆడియన్ చాలా థ్రిల్ అవుతారు. అంటే ఇటు ఈ మధ్య కాలంలో అలాంటి తరుణంలో పిక్చర్ ఇప్పుడు రాలేదు మహేష్. నిజంగా ఒక గొప్ప పిక్చర్ ఈ తరుణంలో. ఎప్పుడో 1980s ఒక జాలరీ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు తీసుకొని చేయడం నిజంగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు వచ్చి అలీ సార్ వాళ్ళ కజిన్ బ్రదర్ సన్ను. సో ఆయన కానీ, నేను కానీ, హీరోయిన్ గారిని కానీ ఎవ్రీ పర్సన్ హార్ట్ఫుల్గా సినిమాని చేయడం జరిగింది. నిజంగా సినిమా నేను చెప్పకూడదు, రేపు థియేటర్కి వచ్చిన తర్వాత మీరే చూస్తారు. సో అలీ గారు బ్రదరు కొడుకు అని చెప్పారు కదా, అలీ గారు వచ్చేవారా సెట్కి ఎప్పుడన్నా? అలీ గారు సెట్కి రాలేదు. ఇటీవల ఒకసారి మేము కలిసాము. మామూలు రెస్పాన్స్ కాదు, చాలా చాలా మంచి రెస్పాన్స్. చూసారు, మాట్లాడారు, అప్రిషియేట్ చేశారు. దీన్ని చాలా గొప్పగా జనం ముందుకు తీసుకొచ్చినప్పుడు అందరికి మీకే తెలుస్తుంది మహేష్. ఓకే. సో అన్న, ఇంకోటి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు చాలా మూవీస్ చేశారు కదా, అవును. ఎప్పుడన్నా సపోజ్ ఒక డైరెక్టర్ని కలవడానికి పోయినప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను సార్ అంటే, నీకేంద్రా ఈ కర్రోడివి, నీకెందుకు ఇవ్వాలరా అని అంటారు కదా, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నిజం చెప్పాలంటే మహేష్, చాలా ఆఫీసులు తిరిగాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక స్నేహపూర్వకంగా నా టాలెంట్ అంటే ఆ చేసే పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు మాట్లాడడం కానీ అవన్నీ చాలా గొప్పగా అనిపించేది. ఎవరు కూడా డీగ్రేడ్ అంటే నువ్వు నలుపు ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆశీర్వదించారు. అలా చేపట్టే ప్రతి డైరెక్టర్ గారు, ప్రతి ప్రొడ్యూసర్ గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు సార్. ఈరోజు మీ ముందు కూర్చున్న మహేష్, వాళ్ళందరూ ఆశీర్వాదమే, ఇంకేం లేదు. సో వైఎస్ జగన్దే కాదు, మీరు చంద్రబాబు గారిది కూడా మిమిక్రీ చేస్తారని తెలిసింది. ఒకసారి మా కోసం చేస్తాను. బాబు గారు అభిమానం చాలా ఇష్టం. సో బాబు గారు మిమిక్రీ చేసి చూపిస్తాం మహేష్. అందరికీ నమస్కారం. ఏంటి తమ్ముడు, ఈసారి మనమే వస్తాం, ఎవరు వచ్చినా సరే తొక్కి పడేస్తాం. ఏంటి ఈరోజు వస్తూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, ఈరోజు రాజధాని కోసం పోరాడుతున్నాం. ఇలాగే ముందుకెళ్ళాలి. తదుపరి చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏంటి తమ్ముళ్ళు, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. వావ్, సూపర్ సూపర్ అన్న, సూపర్. సో అలాగే ఇంకోటి కూడా విన్నాను మీ నుంచి, రీసెంట్గా ఒక మూవీకి వెళ్తే సెట్లో మీకు ఒక అవమానం జరిగిందని తెలిసింది, అది నిజమే అంటారా? అలా ఏం లేదు మహేష్, అట్లా నన్ను ఎవరు ఏమనలేదు.
అదే అంటే కొత్త సినిమా చేశాను మహేష్. ఆ సినిమా ఏంటంటే వెళ్ళి ఆడిషన్ సెలెక్ట్ అయ్యాము, మాట్లాడాము, ఆడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆడ జరిగి అంటే ఆయన ఏమన్నారంటే అందరూ కుర్చీలు వేస్తారు కదా, వెళ్ళి నేను సీన్ అయిపోయింది వచ్చి కూర్చున్నాను. పెద్ద సెలబ్రిటీలతో కూర్చునే అంత హోదా ఉందా నీకు అన్నాడు. అక్కడ ఒక మేనేజర్ కానీ అప్కమింగ్ డైరెక్టర్ గారు సెలబ్రిటీల పక్కన కూర్చునే అంత హోదా నీకుందా అని నన్ను అన్నారు. నేనేం బాధపడలేదు మహేష్ గారు, నేనేం బాధపడలేదు. నాకు ఇచ్చిన వర్క్ని నేను పూర్తి చేసి నమస్కారం చేసి నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ జోబులో పెట్టుకొని వచ్చేసాను. నేను ఇంటికి వచ్చి బాధపడ్డానే కానీ నేను నోట్లోంచి ఒక్క మాట ఏం సార్ అలా అంటారు కూడా అనలేదు. నాకు అవసరం లేదు. అంటే అంటే నా స్థాయి అది, నా స్థాయి అది. ఓహో పెద్ద సెలబ్రిటీల పక్కన నేను కూర్చోకూడదేమో, అంటే నేను ఇంకా అంత దూరం రాలేదేమో, అది నేను ఒక రకంగా మంచినే ఫీల్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలా కష్టపడ్డాను, చాలా కసితో పనిచేస్తా. ఏ సినిమా ఇచ్చినా ఏదైనా ఒక మాట డైలాగ్ మాట్లాడాలని చాలా కసితో చేస్తా. అక్కడ జరిగిన ఆ ఇష్యూకి నాలో ఇంకా కసి పెరిగింది, ఇంకా చేస్తా, ఇంకా కష్టపడతా. ఎనీవే ఆ మేనేజర్ గారికి అక్కడ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్థాయిని నాకు తెలియజేశారు, ఇంకా కసితో పనిచేయడానికి నాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరంటే కొంచెం ఒక స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు కొంతమంది మనతో కానీ మీతో కానీ యాక్ట్ చేసే వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కృష్ణనగర్లో. వాళ్ళ ఫ్యామిలీకి అబద్ధం చెప్పి ఏదో జాబ్ చేస్తున్నాను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు, ఫుడ్ లేక ఉపవాసం వండుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళే పడుతున్నారు మహేష్, నువ్వు పట్టం లేదా? నిజం చెప్పు, నువ్వు పట్టం లేదా? ఎవరైనా మహేష్, నేను ఒక్కటే చెప్తాను మహేష్, నీ కోసం నువ్వు పడే కష్టాన్ని అది కష్టంగా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నీకు అన్నం పెట్టారు, డబ్బులు ఇచ్చారు, బట్టలు కొనిచ్చారు, అన్ని సమతుల్యంగా చేసి అమ్మా నాన్న నిన్ను కాలేజీకి పంపించి ఒక విజ్ఞానాన్ని నేర్చుకొని ఆ విజ్ఞానంతో ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకొని బతకమని వాళ్ళు ఇచ్చారు. అంటే నువ్వు ఏదో సాధించడానికి వచ్చేసావు, అందులో నువ్వు కష్టపడుతున్నాను, నేను ఆ హోటల్లో పనిచేసా, ఈ హోటల్లో పనిచేసా, అవన్నీ అన్నెసెసరీ టాక్. అది ఎందుకు? నీ కోసం నువ్వు పనిచేస్తున్నావు, దాన్ని కష్టంగా ఫీల్ అవడం ఎందుకు? చాలా మందిని చూస్తుంటా ఏడుస్తారు, అదేస్తారు. ఎందుకు ఏడవడం? నువ్వు నిజంగా నీలో టాలెంట్ ఉండి నీలో నిజంగా తపనుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నేను చూశాను చాలా మందిని బాధపడటం, కృష్ణానగర్లో బాధపడటం ఎంతోమంది, కానీ అందరికీ పని దొరుకుద్ది, అందరూ సక్సెస్ అవుతారు. అంటే ఈ మధ్యకాలంలో ఇది కళని నిజాయితీగా నమ్మాలి, అంటే కళాకారుడిగా నిజాయితీగా పనిచేయాలి. అది ఈ మధ్యకాలంలో రూమర్ వస్తుంది ఏంటంటే కాస్టింగ్ కాల్ పెడుతున్నారు, కోఆర్డినేటర్సే వాళ్ళు తీసుకుంటున్నారు, మీ టాలెంట్ పర్సన్స్ మీలాంటి వాళ్ళైనా మనలాంటి వాళ్ళైనా అవకాశాలు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా అవకాశం వస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి, ఎనీ ఫీల్డ్లలో. అంటే మన ఇండస్ట్రీనే ఏలు పెట్టి చూపిస్తారు. సో ప్రతి దాంట్లో కూడా ఒక అవకాశం రావాలంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అవన్నీ. కాకపోతే అది ఇక్కడ ఎక్కువ ఉంది. సో దాన్ని పెద్దవాళ్ళు పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని మాట్లాడగలగాలి దాని మీద. అంటే దాన్ని మాట్లాడేంత శక్తి అంత విధానం నాకు ఇంకా లేదు. ఇంకోటి అన్నా, మీరు స్టడీ అన్నారు కదా, ఎంత చదువుకున్నారు? నాది పీజీ అయిపోయిందండి, ఎంబీఏ అయిపోయింది. సూపర్. సో మీ అమ్మగారు నాన్నగారు నాటకాలు చేసేవాళ్ళు అన్నారు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్. సో మా కోసం మీ ఏదైనా ట్రై చేయగలుగుతారా? యా, మా నాన్నగారు పేరు ఆదిశేషయ్య, అమ్మగారు సుభాషిణి అమ్మగారు. అమ్మగారు వచ్చేసి రేడియో కేంద్రం విజయవాడలో సింగర్, జానపద సింగరు. నాన్నగారు డ్రామా ఆర్టిస్టు. వాళ్ళు 40 సంవత్సరాలుగా వర్క్ చేశారు మహేష్. చాలా హ్యాపీ. సో నేను కూడా డ్రామాలు నాటకాలు చేస్తూనే ఇండస్ట్రీకి వచ్చాను. నేను డ్రామా ఆర్టిస్ట్గా, నాటకాలుగా, జానపద పాటలు, వీటి మీదనే నేను ఈరోజు ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక నటుడిగా ముందుకెళ్తున్నాను. సో మైల్ ఫకీర్ అంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారు చేసేవాళ్ళు, నేను కూడా 2 సార్లు చేశాను. సో ఆ డైలాగ్ వినిపిస్తాను. చూపించండి మా V5 యూస్.
ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కరళ ద్రిమిష్టిని మచ్చ మస్కిష్కా భక్షిని దుమ్ దుమ్ కర్లా జుమ్ జుమ్ మారుతూ ప్రయాణి హచనంద స్వరూపిణి మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బేరిన పక్షులు చంపి ఆ నెత్తుట్లో వేసాలు స్నానాలు చేసి వస్తాయి కదూ. ఈ పక్కిరికి చావు లేదు. పక్కిరు అమరుడు, అమరుడు అయిపోయాడు. ఏ పలకవే. నాగో, నువ్వు నాగపవమే కావచ్చు, అది నేను కాదనను. ఆ అహింద్రజాల వశీకరమై పాముల వడ బుట్టలో తొలుబొమ్మనే తలవపాల్సిందే కానీ ఈ పకీరిని కాటు వేయజాల నాగు. రా, ఈ పకీరు కవిట్లో 1000 శతాబ్దాలకి నిద్రపోతురా నాగు. ఇలా సూపర్ 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 అన్న. ఇంకోటి, మీరు ఇంత స్ట్రగుల్ పడి ఇంత స్థాయికి వచ్చారు కదా, ఎస్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమైనా సపోర్ట్ వచ్చేదా? అందరూ సపోర్టే. ప్రతి డైరెక్టర్ గారు, ప్రతి టెక్నీషియన్స్, ప్రతి ప్రొడ్యూసరు, ఈవెన్ మా అమ్మగారు అందరూ సపోర్టే. అందరూ సపోర్ట్ వల్లే ఈరోజు హ్యాపీగా ఉన్నా, ఓకే సూపర్. నటుడిగా ముందుకెళ్తున్నాను. ఇంకోటి, మీరు బ్రహ్మానందం గారు కూడా బాగా ఇమిటేట్ చేస్తారని తెలిసింది. ఆ సారు బాడీ లాంగ్వేజ్ని బాగా ఇమిటేట్ చేస్తారు. ఎందుకంటే నా కెరీర్ మొదలైందే బ్రహ్మానందం గారి వల్ల. ఓకే. ఎందుకంటే నేను వన్స్ అప్ అనే టైము నేను ఒక గుడిసెలో ఉండేటోడిని. ఓ. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 పైన టెర్రస్ మీద ఒక చిన్న గుడిసెలో ఓకే. ఒక చెక్కేసుకుని పనుకునేటోడిని. ఓ. అయితే అక్కడ పడుకుంటే పైన నేను షూటింగ్ పోసి వచ్చిన తర్వాత నైట్ పూట వర్షం వస్తే కింద నీళ్ళు ఉండేది మహేష్, నీళ్ళు ఉండేది. ఆ నీళ్ళు ఆ చలి పుట్టేది. అయినా చెక్క మీద పనుకొని నేను అట్లాగే నిద్రపోయేటోడిని. ఆ వాటర్ ఎక్కువ అవడం వల్ల, ఇంకా చలి ఎక్కువ అవడం వల్ల మహేష్ బాత్రూంలో పనుకునేవాడిని, పక్కనే ఉన్న బాత్రూంలో. అలాంటి టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. అయ్యా సునీలేనా మాట్లాడేది, మీరు మిమిక్రీలు అలా చేస్తారంట కదా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. సార్ 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 చేస్తాను సార్, ఎందుకు బాగా చేస్తాను సార్ అన్న. ఎంత రిమ్యునరేషన్ తీసుకుంటావు అన్నారు. రిమ్యునరేషన్ తర్వాత సంగతి ముందు అన్నం పెట్టించాను సార్ అన్న. రిమ్యునరేషన్ తర్వాత సంగతి మళ్ళీ ఇద్దరు, ముందు నేను వచ్చినప్పుడు కొంచెం అన్నం పెట్టించాను సార్, తింటాను, నాకు చాలా డబ్బులు లేవు అది ఇది అంటే ఆయన కరిగిపోయాడు. ఆయన వెంటనే నేను పోగానే ముందు భోజనం పెట్టించారు. ఒక డెమో ఫిలిం ఛాంబర్లో చేయమని, ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేయమని చెప్పి పిలిపించారు. అక్కడ చేసిన వీడియో బ్రహ్మానందం గారిది, బాడీ లాంగ్వేజ్, వారే వా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది వాసు. ఆ పాటకి ఆయన ఆవభావాలు, ఆయన కవలికలు చేసి చూపించిన తర్వాత ఆ వీడియో వేరే వాళ్ళు తీసి నాకు ఇస్తే నేను ఏదో దగ్గర పెట్టాను. ఒకసారి మా యూఎస్ కోసం. వారే వా ఏమి ఫేసు. అంటే బాడీ లాంగ్వేజ్ అంటే లేసి ఇంకా బాగా చేయొచ్చు. సో మనకి లేదు కాబట్టి, స్పేస్ లేదు కాబట్టి, సో దాన్ని అట్లా సార్ వల్ల, బ్రహ్మానందం గారు సార్ వల్ల నాకు హ్యాపీ. ఇంకోటి అన్న, మీరు ఇలాగ చెప్పారు కదా టెరెస్ పైన గుడిసెలో పండుకున్నాను, ఎస్. ఎందుకు ఇంత కష్టం, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనిపించలేదు సమ్ టైమ్స్? సో ఎవరు నీకు అంత స్ట్రగుల్ ఉన్నా నేను ఇండస్ట్రీలో ఏదో సాధించాలని అనుకుంటున్నావు కదా, ఎవరు నీకు ఇన్స్పిరేషన్ అంతా? నాన్నగారే, మా నాన్నగారు. మా నాన్నగారు ఒక నటుడు, మంచి డ్రామా ఆర్టిస్టు, మంచి కళాకారుడు. నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్నగారు చనిపోయారు, మా అన్నగారు కూడా చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎంబీఏ చదివేటప్పుడు ఒక టీ బొంకులో కప్పులు కడిగి టీ అందించాను. కోమెట్ల బస్ సర్వీస్, నెల్లూరు నేను చదువుకున్నా. కోమెట్ల బస్ సర్వీస్లో అసిస్టెంట్ కండక్టర్గా కూడా పనిచేశాను. ఓకే. అంటే మెయిన్ కండక్టర్ వెనక నిద్రపోతే నేను 7:30 నుంచి 11:30 దాకా నా డ్యూటీ చేసి అక్కడ ఇచ్చిన 150తో, ఇక్కడ టీ బంకులో పనిచేస్తే వచ్చే ఒక 100, 150తో ఎగ్జామ్ ఫీజు కట్టుకొని నాకు 2 మదర్స్ అనమాట, 2 అక్క చెల్లెళ్ళే, నాన్నగారికి 2 భార్యలు, వాళ్ళిద్దరిని నేను పోషించుకుంటూ నేను ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటూ చదువుకున్నాను. అలాంటి చిన్నప్పటి నుంచి నాన్నగారు అమ్మగారిని చూసి నేను కూడా నటుని అవ్వాలి. అయితే నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకోలే.
సినిమా కంటే ముందు నేను డ్రామా ఆర్టిస్ట్గా నాటకాలు బాగా చేసేవాడిని. ఆ తర్వాత ఏంటంటే క్రమేణా మీకు తెలియదు ఏముంది, క్రమేణా ఏమైందంటే అవన్నీ ఆగిపోయినాయి. డ్రామాలు నాటకాలు ఇప్పుడు ఎవరు చూడటంలే. అక్కడ మన పల్లెటూరులో కానీ ఎక్కడైనా సినిమా నటుడిగా అవ్వాలని నాన్నగారిని అవన్నీ చూసిన తర్వాత నేను నటుడు అవ్వాలని నాకు అనిపించింది. నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు అప్పుడు ఫేర్వెల్ డే ఫంక్షన్స్ అలాంటి తరుణంలో నేను మిమిక్రీ చేసేవాడిని బాలయ్య గారిని అట్లా. ఓ బాలయ్య గారు అంటే ఒకటి గుర్తుకొచ్చింది, మీరు బాలయ్య అభిమానం తెలిసింది. బాలయ్య గారు మిమిక్రీ చాలా బాగా చేస్తారని తెలిసింది. ఒక్కసారి మా V5 వ్యూవర్స్ కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఇంటర్వ్యూలు కూడా మరెన్నో చేసి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉప్పు కప్పురంపు ఒక పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషుల వేరయ్యా, స్వదాభిరామ వినరా వేమ, ఇటువంటి డైలాగులు నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే అదొక చరిత్ర. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా, దిబిడే. సూపర్ అన్న, ఇంకా ఇంకా కావాలి మాకు. సో మహేష్ గారు ఇలాంటి మిమిక్రీలో అక్కడ చేసుకుంటూ మా ప్రొఫెసర్ రవికాంత్ శర్మ గారు, మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ గారు, తాజుద్దీన్ గారు, అలాగే నా క్లోజ్ ఫ్రెండ్ ఖాదర్ బాషా, అలాగే కిషోర్ అనే అబ్బాయి, వీళ్ళందరూ కూడా నన్ను బాగా అరే నువ్వు ఇలా మిమిక్రీ చేస్తావురా, డైలాగులు బాగా చెప్తావురా, నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళరా అని ఖాదర్ బాషా కానీ, కిషోర్ కానీ, మా ప్రొఫెసర్ తాజుద్దీన్ గారు కానీ, అలాగే రవికాంత్ శర్మ గారు కానీ, ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు కానీ, మా కరస్పాండెంట్ శశికాంత్ రెడ్డి అన్న కానీ, ఇలా చాలామంది నన్ను ప్రోద్బలమే ఈరోజు మీ ముందు కూర్చోగలిగాను మహేష్. ఇంకోటి అన్న, మీరు బాలకృష్ణ వాయిస్ ఇంత మంచి ఇమిటేట్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా కలిసారా సార్ని? సార్ని కలవడానికి, బాలయ్య బాబు గారిని కలవడానికి ఆయన అంటే పిచ్చ ఇష్టం. అలాగే చిరంజీవి గారు, అసలు ఆ చిరంజీవి అన్నయ్య అంటే చెవులు అన్నీ కోసుకుంటారు, అంత ప్యాషన్ పిచ్చి ఆయన అంటే నాకు. ఇక బాలకృష్ణ గారు అంటే ఇంక నెక్స్ట్ లెవెల్. వీళ్ళిద్దరికంటే చిరంజీవి అన్నయ్య బాలన్నయ్య ఇద్దరికంటే ఇంకొకరు ఉన్నారు, పవన్ అన్నయ్య. ప్రతి ఒక్కరికి ఇష్టం అలాంటి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి అన్నంటే ఇంకా పిచ్చ. అయితే ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. అలాగే మొత్తం జూనియర్ అంటే అన్న, ప్రభాస్ అన్న, మహేష్ అన్న, ఇలా వాళ్ళు కూడా ఇష్టమే. కాకపోతే మన పీరియడ్లో ఎక్కువ స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు బాలయ్య బాబు గారు, చిరంజీవి అన్నయ్య గారు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇలాంటి వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. ఇంకొకరు రజనీకాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం, సూపర్ స్టార్. రజనీకాంత్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది, ఇప్పటిదాకా మీరు అన్నారు కదా బస్ స్టాప్ లో కండక్టర్ గా జాబ్ చేశారని. రజనీకాంత్ గారు కూడా కండక్టర్ నుంచి వచ్చారు. సో మీరు ఊహించుకోవాలి ఎట్లా వెళ్తుందో. అది 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 పరిస్థితులు. ఇప్పుడు సార్ కానీ, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మహేష్. అయితే నేను అలా పని చేసుకుని పైకి వచ్చినండి. నేను చేసిన పని నేను సిగ్గుపడినా ఇప్పుడు. అంటే నేను చేసిన ఇది చెప్తే జనం ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అట్లా ఏం కాదు. నేను కష్టపడి, నేను ఎవరికి మోసపూరితం అవి చెప్పి చేయలే, నేను కష్టపడే పైకి వచ్చా. సో రజనీకాంత్ సార్ని వాయిస్ కాకుండా బాడీ లాంగ్వేజ్ని అచ్చు గుజ్జేస్తా. ఒకసారి మా కోసం ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఓకే. అలాగే చిరంజీవి గారిని కూడా ఈరోజు చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే మరిన్ని చేయాలనిపిస్తుంది. నా బిడ్డ రామ్ చరణ్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన కూడా మీ ఆదర అభిమానాలు పొంది ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేసి చూసావుగా ఎంత రఫ్ ఉందో, రఫ్ అని చేస్తా. సూపర్ అన్న. ఇంకోటి రేలంగి గారిని కూడా చేస్తారని తెలిసింది. రేలింగ్ సార్ని ఆయన అంటే బాడీ లాంగ్వేజ్ చేస్తాను. అమ్మో గొప్పవాళ్ళు అండి, నో అట్లా అనకూడదు, గౌరు అని అన్నారండి వాళ్ళు, లెజెండరీస్. ఓకే, అవును అన్నయ్య గారు అందరూ లెజెండరీస్ అన్న. నో నో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నో.
ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు లెజెండరీస్, వాళ్ళే మన ఇన్స్పిరేషన్. ఇంకోటి జయప్రకాష్ రెడ్డి గారిని కూడా ప్రకాష్ రాజ్ గారిని చేస్తాను. ఒకసారి రాయ్ హనుమంతుడు అడుక్కు తింటే గరుకుమతుడు గీక్కు తిన్నాడని ఏంట్రా నీ నస్స? నన్నే కొడతావురా, చంపేస్తారా? రాయ్ ఒక్కడు చెప్పారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నన్ను గెలకొద్దు రాయ్. ఎవడ్రా నువ్వు? మీ ఊరా? మీ ఊరికి వచ్చి కొడతా. ఎవడ్రాయుడు? నన్నే కొడతానంటున్నాడు రాయ్. ప్రాణం అంటే భయం లేదు, చంపేస్తా. అవునా, చూసుకుందామా? ఎల్లొస్తా. సూపర్ సూపర్ అన్న. ఇదంతా పక్కన కడితే ఒకటి అడగాలనుకుంటున్నా, మీకేమైనా లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఏమన్నా అలాంటివి జరిగాయా? లవ్ ఫెయిల్యూర్స్ బేసిక్గా అందరికి ఉంటాయి. సో నీకు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, ఏదో ఒక టైంలో ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఏదన్నా పరిచయం అయ్యారండి. కాకపోతే నేను నలుపు అవడం వల్ల వదిలేశారు. ఏ నలుపు అయితే ఇష్టపడి ముందుకు వచ్చారో కొన్ని నెలల తర్వాత అదే నలుపు ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు. ఏ రోజు కూడా అందరిలాగా మేము పార్కుల చుట్టూ, ఐస్ క్రీమ్ చుట్టూ తిరగలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు, జస్ట్ దూరం నుంచి అభిమానించుకునే వాళ్ళమి. తర్వాత ఆమె మెల్లమెల్లగా, ఆమె బాగా తెలుపు, మంచి కలర్, వైట్, నేను చూస్తే పొట్టిగా నలుపునేవా. సో నువ్వు నా పక్కన సెట్ కావు అని చెప్పేసి అట్లా అలా అన్నది. అంటే ఈ మధ్య అర్థం చేసుకున్న అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు కదా. అర్థం చేసుకునే వాళ్ళు అంటే మనం V5 తర్వాత ఈ ఇంటర్వ్యూ కానీ చూస్తే అర్థం చేసుకునే వాళ్ళు రండి. యూ డోంట్ వరీ, సింగిల్. నేను ఎప్పటికీ సింగిలే. ఇంకోటినా, మీరు ఎస్పెషల్లీ లవ్ అనేదండి, అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా క్షమించండి, ఆ లవ్ ఎప్పటికీ ఉంటుంది. ఇంకోటి, ఏదో ఆశించి అయితే మీరు లవ్ చేయొద్దండి. ఎందుకంటే అవతల వాళ్ళు ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. అవతల వాళ్ళు అభిమానిస్తారు, చాలా ప్రేమిస్తారు. మీరు దయచేసి జీవితాలతో ఆడుకోవద్దు ప్లీజ్. ఈ రెండోది ఇంకోటి ఏంటంటే మహేష్, ఎక్స్పెక్టేషన్. మీరు ప్రశాంతంగా జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఒక్కటే పాయింట్, ఒక్కటే మాట, ఎక్స్పెక్టేషన్. ఎదుటి వాళ్ళ మీద నాకు ఇతనితో మాట్లాడడం వల్ల, ఇతనితో ఉండడం వల్ల నాకు ఇది వస్తుంది, నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో ఆ రోజు నువ్వు సరిగా నిద్రపోలేవు, సరిగా తెల్లలేవు, నువ్వు సరిగ్గా నీ జీవితంలో సంతృప్తి ఉండదు, నీ ప్రొఫెషనల్ మీద కూడా ఫోకస్ చేయలేవు. అందుకనే జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రేపటి గురించి మర్చిపోవాలి, ఈరోజు సంతోషంగా ఉండాలి, ఉన్న దాంట్లో తినాలి, ఉన్న దాంట్లో పనుకోవాలి. అధిక మించిన ఖర్చులు, అధిక మించిన భారాలు పెట్టుకోకూడదు. ఓకే, అదండి. ఓకే, ఓవరాల్గా అయితే గట్టిగా అయినట్టుంది. అట్టే లేదు. ఓకే, మీరు ఒకరి వాయిస్ మర్చిపోయారు, మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యారు, కేపాల్ సార్ గారా? కేపాల్ సార్ గారు కూడా అభిమానం, చాలా ఇష్టం ఆయన కూడా. సో ఆయన వాయిస్ కూడా నాకు మంచి పేరు ఇచ్చిందండి మహేష్. కేపాల్ గారు. హైదరాబాద్కి వచ్చాను, హుస్సేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడో బాగున్నావా? నాతో సెల్ఫీ దిగుతావా? నేను 154 దేశాలు తిరిగాను. రీసెంట్గా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కలిశాను కదా. ఆయన ఇక్కడ పిఎం అవుతాడు, ఆయన సీఎం అవుతాడు, నేను అక్కడ పిఎం అవుతాను. ఏమంటారు మీరు? ఇదిగో మహేష్, నువ్వు కూడా సీఎం అవుతావా? నా కాడికి రా, నీకు ఉద్యోగం కల్పిస్తా, సీఎం కూడా చేస్తా. ఏమంటావు నువ్వు? వెళ్ళొస్తాను. మీ అందరికి బాయ్ బాయ్. సూపర్ అన్న, సూపర్. ఇంకోటి, మీరు ఏపీ పాలిటిక్స్ మీద వాయిస్ ఇస్తున్నారు కదా, సో ఒకటి అడగాలనుకుంటున్నా. అక్కడ ఏపీ పాలిటిక్స్ గరం హాట్గా నడుస్తుంది కదా, సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? అది ప్రజా నిర్ణయం అండి. ఎలక్షన్స్ అంటే పొలిటికల్ అనేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అంటే ఓటు వేసే వ్యక్తి అక్కడికి పోయి ఆయన మనసులో ఆ సెకండ్స్ ఆఫ్ టైంలో ఎవరి మీద అయితే అభిమానం ఉంటుందో నిజంగా ఆడికి పోయి నొక్కేస్తారు. సో దాన్ని మనం ప్రజా తీర్పుని మనం ఏమనలేం. ఎవరొచ్చినా మనకు సమ్మతమే మహేష్. అది మనం అంటే ఒక్కరినే పర్టికులర్గా మనం చెప్పలేం.
ఏదన్నా మా V5 యూవర్స్ కోసం ఏదన్నా ఎమోషనల్ డైలాగ్ అన్నా కామెడీ అన్నా చెప్పగలుగుతారా? యా షూర్. అమ్మా అమ్మా ఏమైందమ్మా, ఏమైంది? పిచ్చిదారిలా మారిపోతున్నావు అమ్మా, పిచ్చిదారిలా మారిపోతున్నా. ఆయనకి ఎందుకమ్మా మనం, ఆయన ఎందుకు రానిచ్చాలి ఇంట్లోకి? ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలా ఉన్నావో తెలీదు, నేనేం చేస్తున్నానో తెలీదు. అదిగో అది ఎప్పుడు పుట్టిందో కూడా తెలీదు. అట్లాంటి మనిషికి మనం ఎందుకమ్మా, ఎందుకు? వద్దమ్మా, మనం కలిసి ఉందాం. ఆయన వద్దమ్మా, మనకి ఆయన వద్దు. ప్లీజ్ అమ్మా. రే, నేను చాలా కష్టాలు పడ్డాను రా, నెత్తి మీద బొరులు పెట్టుకొని మోసాను రా నా కుటుంబం కోసం. కానీ ఈరోజు నా కుటుంబమే పోతుంది అనుకుంటే చంపేస్తాను నా కొడుక. నాకు నా కుటుంబమే ముఖ్యం. ఇంకొకసారి నా జోలికి వచ్చినా, నా కుటుంబ జోలికి వచ్చినా దీనికి పని చెప్పాల్సి వస్తుంది నా కొడక. సూపర్ అన్న, సూపర్, చాలా బాగా చేస్తున్నారు. సో మీరు ఇంత టాలెంట్ ఉండి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న ఇండస్ట్రీకి వచ్చి? నేను 8-9 years అవుతుందండి. 8-9 years, 10 years అవుతుంది ఆల్మోస్ట్. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకా మీరు అనుకున్నంత గుర్తింపు రాలేదని ఎప్పుడైనా గిల్ట్గా ఫీల్ అయ్యారా? నేను ఎప్పుడు అవ్వలేదండి. గిల్టీ అనేది నా లైఫ్లో నెగిటివ్ అనే పాయింట్ నా జీవితంలో ఉండదండి. ఎందుకంటే ఆ పరమశివుడు ఏది ఇచ్చినా మనకి అది నా సమ్మతమే. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి, అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే స్థానికంగా ఇక్కడ ఉండి పుట్టి అనుకుని వాళ్ళు తారు రోడ్ల మీద నడిచొచ్చి పట్టుకోలేదు. ఈరోజు పివి నరసింహ సార్, భారతరత్న, పద్మవిభూషణ్, మన చిరంజీవి అన్నయ్య, వీళ్ళందరూ ఎవరు? మన వాళ్ళు. కష్టపడి ముళ్ళ బాటల్ని, చెట్లు, ఎన్నెన్నో బాధలు పడి ఈరోజు పద్మవిభూషణ్ చిరంజీవి గారు, భారతరత్న మన పివి నరసింహ సార్ గారు, పద్మవిభూషణ్ మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు గారు, ఇలా ఇంకా ఇంకా వీళ్ళే కదండి మనకి ఇన్స్పిరేషను. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండబట్టే నాలాంటి వాళ్ళు కూడా ఇంకా హోప్తో ఉన్నాం. వాళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు? అందుకే నా జీవితంలో నెగిటివ్ అనేది ఉండదండి. ఈ రోజు ఏం జరగాలో పాజిటివ్ మహేష్ అంతా పరమశివుడు మనకి ఇస్తే వెళ్ళిపోతా ఉంటాం. ఇంకోటి, షూటింగ్స్ ఉన్నప్పుడు చాలా పండుగలాగా ఉంటుందని చాలామంది అంటారు. మరి షూటింగ్ లేనప్పుడు, అంటే సడన్గా ఒక 10 days షూట్ లేనప్పుడు మరి ఎలా పరిస్థితి, ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఏమండి, నాకు షూటింగ్ ఉన్నప్పుడు, నేను బాగా సంపాదించుకున్నప్పుడు, షూటింగ్ లేని టైంలో కూడా ఆ అమౌంట్ని రొటేట్ చేస్తూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాను. ఇప్పుడు ఉంది కదా, తర్వాత లేదు కదా అని ఉన్నప్పుడు కాలర్ ఎగరేసి, లేనప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుక్కొని వీళ్ళని అడుక్కొని చేసే వ్యక్తి కాదు. సో డబ్బులు ఉన్నప్పుడే జాగ్రత్తగా పెట్టుకుంటా, రెంట్లు కట్టుకుంటాం, తింటాం. అవసరమైతే ఎవరైనా కళాకారుడు బాధపడితే నేను సహాయం కూడా చేస్తుంటా అప్పుడప్పుడు, ఏదో నాకున్న పరిధిలో. అలాగే ఏదన్నా రైస్ కావాలన్నా ఇస్తాం. అలాగే వన్స్ అపాన్ ఎ టైం నాకు కూడా కొంతమంది చేశారు. సో దాన్ని గుర్తుపెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తుంటాను. ఇంకోటి అన్న, మీ ఫాదరు, మీ బ్రదర్ అలా చెప్పారు కదా, వాళ్ళు మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా? ప్రతి క్షణం ఉంటుందండి. అర్ధరాత్రి 12-1 గంట అయిందంటే వాళ్ళిద్దరూ మైండ్లోకి వస్తారు, మనసులో నిలబడిపోతారు. చాలా కష్టం, బాధపడతాం. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంతో సంబంధం లేకుండా ఇంట్లోనే పెరిగిన వ్యక్తికి ఒక్కసారి అందరూ విడిపోయి సమాజం మీద బయటకు వస్తే వాళ్ళెవరో తెలియక, మనం ఎవరు కొడుకులో తెలియక, బయట ఆదరణ లేక కష్టపడి ముందుకెళ్తూ ఆ కష్టాలు, చాలా కష్టాలు ఉంటాయండి. సో మా నాన్నగారు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నేను ఎవరినో తెలియదు బయటికి, ఎప్పుడు మమ్మల్ని ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు. ఇంట్లోనే భోజనాలు, ఇంట్లోనే మమ్మల్ని సర్వం మాకు అన్ని చేసి పెట్టేవాడు మా నాన్నగారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఏకాకిగా బతికాను, చాలా కష్టపడ్డాను. అమ్మగారు స్ఫూర్తి, అమ్మగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నా. ప్రతి క్షణం నిత్యం గుర్తొస్తారండి వాళ్ళు. నేనేమీ బాధపడుతూనే ఉంటా. అట్లా
ఇప్పుడు ఓవరాల్గా అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అంటారు. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు కాదు, మ్మ్. ఇండస్ట్రీకి రాకముందు హ్యాపీగా ఉన్నా, ఇండస్ట్రీకి వచ్చాక హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చెప్పాను ఇందాకనే మీకు, నా మనసులో నెగిటివ్ అనేది ఉండదండి. ఏది జరిగినా మన మంచికే, మ్మ్. ఏది జరిగినా మన మంచికే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకే దాంట్లో ఇబ్బంది ఏముంది? మహేష్, మనం కలిసి ఒక సినిమా చేసినట్టున్నాం. అద్దులే అంటే చాలా చేసి ఉంటాయి కానీ ఇంకా మనం కలిసి ఒక సినిమా చేసాం. ఓకే. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారన్న? మీరు ఏ మూవీస్లలో కనిపించబోతున్నారు? నెక్స్ట్ మీరు ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇంకేమైనా వాయిసెస్ ఉంటే మా వ్యూవర్స్కి చూపెట్టండి. సాయి కుమార్ గారు వాయిస్ చేస్తారండి. సాయి కుమార్ గారు. రాయ్, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే కనపడిన 4వ సింహేరా ఈ పోలీస్ అగ్ని. ఓకే, అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. చంపి పరేస్తా. సూపర్ సూపర్. ఇంకా ఇంకా మాకు కావాలి. ఇంకా సుమన్ శెట్టి గారు. రామ్మా రా, ఇదిగో తెల్ల బెడ్షీట్, వీడే రవి, ఎక్కడికైనా తీసుకెళ్ళి మాట్లాడుకో, నాకు పొద్దున్నే ఎంట్రీ ఉంది. ఇలా. సూపర్ సూపర్. అబ్బో నీ అబ్బా, చెబలోరి కిల్ల, అబ్బో డుగు 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 డుగు, ఆ హిట్లర్ గాడు వచ్చాడంటే కుబ్బుడు కుబ్బుడు, అబ్బో. సూపర్ సూపర్. సో నటనే కాదు మహేష్, ఒక నటన నాకు బాగా ప్లస్ అవ్వడం వల్ల ఈ మిమిక్రీలు, బాడీ లాంగ్వేజ్ ఇమిటేషన్ చేయడం, ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాను. దానికి కారణం నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి అన్న గారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వాయిస్తో ఈరోజు నేను ట్రెండింగ్లో ఉన్నా. అవునవును చూసా. ఆయన నిజంగా చెప్తున్నా, అంటే పొలిటికల్ కాకుండా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఈరోజు నిజంగా 3 పూట్ల అన్నం తినగలుగుతున్నానంటే సో ఆయన వాయిస్, ఆయన బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని చేస్తూ ముందుకెళ్తున్నా. వాళ్ళ అభిమానులు నన్ను ఫోన్ చేసి బెదిరించారు, తిట్టారు. అయినా అప్పటికి కూడా నేను నటుణ్ణి సార్, నేను నటించకపోతే నేను తెలియను. సో మీరు నన్ను తిట్టినా నేను పట్టించుకోలేను సార్. ఇప్పుడున్నటువంటి విధానంలో నాకు కావాల్సింది పని సార్. అది మీరిచ్చినా చేస్తాను, ఎవరిచ్చినా చేస్తాను. నేను నటుడిగా నా పని నేను చేస్తున్నా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు సార్. చొక్కా వేసుకుంటున్నా, మేకప్ వేసుకుంటున్నా, వస్తున్నా, పని చేసి ₹1 తీసుకుని బయటకు వచ్చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు సార్. అదే చెప్పాను వాళ్ళకి. జగన్ మామయ్య. ఓకే. ఇట్లా చాలా అండి. ఒక ఎమోషనల్, ఒక మిమిక్రీ, ఒక డ్రామాసు. అలాగే అమ్మ పుల్రాజు చెప్పండి, మర్చిపోయాను. పుల్రాజు, అందులో సాకలు తిప్పడు ఉంటుంది. హే, ఊరూరు గుడ్డలన్నీ ఏరేరి మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేవుకెళ్తుంటే వివరంగా చెప్తాను వినుకోండయ్యో, అబద్ధాలు చెప్పనని అనుకోండయ్యో. అప్పుడు ఈ తిప్పుడు కదలలేదు వదలలేదు, ఎల్లికలా పడి ఉన్న సింహాన్ని నా పంగాల కర్రతో ఒక్క ఏటు పొడవంగానే గిల్ల కొట్టుకొని చచ్చిపోవాలా రాజుగారా? ఇంకేముందా? మీరు సాటింపు వేసినట్టే మీ అర్ధరాజ్యము, మీ ఏకైక కుమార్తె చంద్రమతినిచ్చి పెళ్లి చేస్తే నా దాన్ని నేను పోతా, ఏమంటారా? ఇట్లా అంటే ఆ డ్రామాలో నాన్నగారు, అది ఆ క్యారెక్టర్ కూడా నాన్నగారు వేసేవాళ్ళు, ఆ సాకలు తిప్పడు అనే క్యారెక్టర్. అలాగే అమ్మగారు ఏంటంటే, అమ్మగారు పులిరాజు. ఆ ఊర్లో ఒక పులి చంపేస్తే వెళ్ళిపోతుంటది ఈ వయసు. అయితే ఏమవుతుందంటే, ఆమె ఇంకా తట్టుకోలేక నా జనం చచ్చిపోతున్నారని ఆ పులిని ఎవరైతే చంపుతారో నా అర్ధరాజ్యము ఏకైక కుమార్తె చంద్రమతినిచ్చి పెళ్లి చేస్తానే చాటింపు వేపిస్తుంది. అది బాలవర్ధి చంపుతాడు ఆ పులిని. బాలవర్ధి చంపి వెళ్ళిపోయిన తర్వాత ఆ పులి చనిపోతే ఈయనేమి ఎత్తుకోపోతాడు, తిప్పడు, తోక చెవులు ఎత్తుకోపోతాడు. ఆమె ఏం చెప్తుంది, గోర్లు పొళ్ళు తీసుకురమ్మంటది. పొళ్ళు గోర్లు సాటింపులో. మీరు అది చెప్పారమ్మా, మీరు తోక చెవులు కోసుకొని వచ్చినా అని చెప్తాడు. అయితే అప్పుడు రాజుగారు ఆ సన్నివేశం చెప్తూ బాధపడుతూ, ఇంత వైశాల్య సంపదన సొగుతున్నా నా దురాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి,
పాడుబడిపోయేనా ఏమి భరత భూమి ఆ, ఆ, ఆ. ఈ పద్యం అక్కడ పాడేవాళ్ళు ఇవన్నీ కూడా చూసి నేర్చుకొని మిమ్మల్ని చేసి ఇలా రావడం జరిగింది. ఇంకోటి నంది అవార్డు కూడా వచ్చిందని అవును, తెలిసింది. ఒక ప్రైవేట్ సంస్థ బాలకృష్ణ గారి వాయిస్కి ఆ, అప్పుడు కాలేజీ పోరగాలని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను. అవును. నేను చాలా సినిమాలు చేశానండి. కాలేజీ పోరగాలని, సీత, ఆ, వెంకి కుర్మల సార్ గారు, అలాగే తేజ సార్తో సీత, తర్వాత చిత్రం ఎక్స్ అని రమేష్ విభూది అని, ఆ తర్వాత కాలేజీ పోరగాలు చంద్రశేఖర్ గారని, ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేశాను. వీళ్ళందరూ కూడా నాకు బెస్ట్ సపోర్ట్. మీకు మాత్రమే చెప్తా, ఇలా చేసుకుంటూ ఈ విధానంతో మనం ముందుకు వచ్చాం. చాలా సంతోషం అండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ అది. సీత అన్నారు కదా, కాజల్ గారితో ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్నారా? ఉన్నారండి, ఉన్నారు. ఎలా ఉంటుంది బిహేవ్ అంటే లొకేషన్ లో కానీ? వెరీ సిన్సియర్ యాక్టర్ అండి మేడం గారు. ఒక్కసారి ఆ డైలాగ్ విన్నా, ఆ పర్ఫార్మెన్స్ చెప్తే ఆమె అల్లుకోపోద్ది. తేజ గారు సెట్ లో డైలాగ్ సెకండ్ టేక్ తీసుకుంటే కొడతారని తెలిసింది. లేస్ అది చాలా రూమర్స్. వెన్నలాంటి మనసు ఆయనది. ఎందుకంటే ఇప్పుడు సింహాన్ని దూరం నుంచి చూస్తే భయం, అదే దాన్ని మంచిగా చేసుకొని మాట్లాడితే అది మనతో కలిసిపోద్ది. ఏ జంతువు కూడా ఏమండి, అన్ని జంతువుల కంటే భయంకరమైన జంతువు మనిషి. అన్ని జంతువుల కంటే భయంకరమైన జంతువు మనిషి. అంటే సమయం సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. అలాగే మన తేజ సారు చూడ్డానికి ఆయన అట్లా కనిపించి ఒక ఫ్రాంక్నెస్ మాట్లాడినా కూడా చాలా మంచి వ్యక్తి అండి. ఎవరిని కూడా ఒక మాట అనడు. ఒక డైలాగ్ రాకపోయినా 10 సార్లు చెప్తారు, చేయించుకుంటారు. అట్లాంటి వ్యక్తితో పనిచేయడం నా అదృష్టం. అంటే నేను కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా పక్క వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని తెలుస్తుంది. సో ఈ ఈగోలు ఇవన్నీ కోపాలు ఉండడం వల్లనే సపోర్ట్ చేయలేకపోతున్నారని తెలిసింది. అది ఏమాత్రం నిజం? ఏమోనండి, ఆ ఈగోలు అలాంటి వాళ్ళు మనకి ఇంకా తగలలేదు. ఇప్పుడు దాకా మనం హ్యాపీగా ముందుకెళ్తున్నాం, ఇక మీద కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే పక్క వాళ్ళతో డిస్కషన్ ఉండవు. సీన్ చెప్పారు, సీన్ చేసాం. పావలా ₹10 మనం ఎంత మాట్లాడుకున్నామో డబ్బులు ఇచ్చారు, బయటకు వచ్చేసాం. తీసుకెళ్తారు, వదిలేస్తారు. ఇంతేనండి. ఈ డిస్కషన్స్ ఇవన్నీ మనం పెట్టడం, మనం మాట్లాడడం కూడా మనకు అవసరం లేదు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ V5 ఛానల్, న్యూస్ ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షక దేవులు కూడా ఇలాగే ఆదరించి మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, V5 ఛానల్, న్యూస్ ఛానల్, ఈ ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి విషయం, మంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. చాలా సమాజానికి మంచి సందేశాత్మకమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వేచి ఉండండి. ఈరోజు చూస్తాయి చాలా ఆనందంగా ఉంది. V5 న్యూస్ ఛానల్, ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జై జన్మభూమి, వెళ్ళొస్తాను. అందరికీ నమస్కారం. V5 ఛానలు ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏమయ్యా మహేష్, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కదా, నేను ఫోన్ ఆన్ చేస్తే V5 న్యూస్ ఛానలే చూస్తాను. మీరు కూడా చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు పెట్టే ఛానల్లో వీడియో వెంటనే మీ దగ్గరికి రావాలంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, అంతే కదా. బాలకృష్ణ గారు అన్నయ్య చెప్పాను కదా, ఎవడరా వీడు మన ముందే ఎక్కువ మాట్లాడతాడు, చేశాను కదా. సారీ, థ్యాంక్ యూ అన్న సో మచ్. మీరు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసిన V5 న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ యాక్టర్ సునీల్ రావినొత్తల. అప్కమింగ్ పిక్చర్స్ ప్రణయ గోదారి, కరణం గారి వీధి, అలాగే అసురం, అలాగే ఇంకా టైటిల్ పెట్టలేదు, నోయల్ గారు
అవును. అన్నగారితో కూడా ఒక సినిమా చేశాను మహేష్, అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. అలాగే ఎప్పుడో ఒక 2 సినిమాలు ఇంకా టైటిల్ పెట్టలేదు, ఇంకా 3-4 సినిమాలు, మొత్తం 16 సినిమాల దాకా రిలీజ్కి ఉన్నాయి మహేష్. అప్పమి పిక్చర్స్ ఒక 4-5 పిక్చర్స్ రన్నింగ్ యాక్ట్ చేస్తున్నాను. అంత డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ వల్లే, మీలాంటి ఛానల్స్, మీలాంటి యాంకర్స్ మహేష్ అందరు సపోర్ట్ వల్లే ఈ సునీల్ రావినోత్తం ఇంకా ముందుకెళ్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్న, మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి, చాలా మూవీస్ చేయాలని మా V5 న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.